అండి, ఈరోజు మనం కీర్ చేసుకుంటున్నాం. కానీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను కొంచెం డిఫరెంట్గా వేరే సీడ్స్ వేసాను. కాజు కిస్మిస్ కాకుండా పంప్కిన్ సీడ్స్ అవి వేసానండి. చూడండి ఎలా ఉందో. ప్రాసెస్ ఏంటో చూసేసేయండి. బియ్యాల కోసం ఫస్ట్ అయితే నేను సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను. వాటిల్ని ఉడికించుకుందామండి. గిన్నెలో వేసేసుకుంటున్నా మొత్తం. దీంట్లో వాటర్ యాడ్ చేసుకోండి. ఒక గిన్నెలో పాలు పెట్టుకున్నా, ఒక గిన్నెలో సగ్గుబియ్యం పెట్టుకున్నా, అలాగే కడాయి పెట్టుకున్నా. బ్యాంబూను ఫ్రై చేస్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి, నా దగ్గర ఉన్న సీడ్స్తోనే నేను చేస్తున్నా. కాజు అది లేదు. సో పంప్కిన్, సన్ఫ్లవరు, ఇంకా వాటర్మెలన్ సీడ్స్ ఫ్రై చేసుకుంటున్నా. దానిలో నెయ్యి వేసుకుని నెయ్యిలో ఫ్రై చేస్తున్నా. అయితే ఫ్రై అయిపోయినాయండి, తీసేసుకున్నాను. ఇప్పుడు అలానే మిగిలిన నెయ్యిలో బ్యాంబూని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై చేసుకున్నా. ఇది కొంచెం బ్రౌన్ కలర్ షేడ్ మారితే సరిపోతుందండి. సేమియాలు అయితే ఇట్లా ఫ్రై అవుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. మరి ఎక్కువ చేస్తే కొంచెం త్వరగా మాడిపోతాయి కదా. పక్కన ఇవి కూడా ఉడికిపోతున్నాయి. ఆల్రెడీ అయిపోయింది, ఇంకొంచెం ఉడకాలి. పాలు కూడా పొంగి వస్తున్నాయి. నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి, అందుకే వాయిస్ సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. సగ్గుబియ్యం ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఇది స్టిక్కీ ఉంటుంది, అడుగుని పట్టేసుకుంటుంది కాబట్టి. ఆల్మోస్ట్ అయిపోయింది, చూసారు కదా. సగ్గుబియ్యం ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఇది స్టిక్కీ ఉంటుంది, అడుగుని పట్టేసుకుంటుంది కాబట్టి. ఆల్మోస్ట్ అయిపోయింది, చూసారు కదా. పాలన్నీ కాగిన తర్వాత నేను ఇట్లా దీన్నంతా దీంట్లో పోసుకొని ఉడకనిస్తున్నాను. పాలల్లో ఇది ఉడికితే బాగుంటుందని దీంట్లో ఉడకనిస్తున్నా. సగ్గుబియ్యం తొందరగా ఉడకదు కాబట్టి పక్కన సపరేట్గా ఉడికిస్తున్నా. చూడండి, అలానే సగ్గుబియ్యం దాంట్లో నేను బెల్లం యాడ్ చేసుకుంటున్నా. బెల్లం వేస్తున్నా నేను. ఇది బాగా కలుపుకోవాలి. చూడండి, దీంట్లో ఇదంతా ఉడికిపోయింది కదా. చూడండి, ఇదంతా ఉడికిపోయింది. దీంట్లో షుగర్ యాడ్ చేస్తున్నా. ఈ 1 కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఇది బాగా కలుపుకుందాం, కొంచెం మెల్ట్ అయ్యే వరకు. చూసారు కదా, షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది. ఇంట్లో దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ వేస్తున్నా. అది కలిపేసుకొని మనం సగ్గుబియ్యం అయితే ఏమైతే ఉడికించుకుని పెట్టుకున్నామో అది కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం. 2 వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫుల్ వైట్ అయితే ఉండదండి, ఎందుకంటే బెల్లం వేసాం కాబట్టి. చూసారు కదా, అంతేనండి. పాయసం అయితే రెడీ అయిపోయింది అమ్మవారి కోసం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న సీడ్స్ వేసేసుకుందాం దీంట్లో. చూసారు కదా,